పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు పెద్దపేటలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చలో ఆకువీడు పిలుపునివ్వడం ఆకతాయిల పనిగా భావిస్తున్నామని డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. అన్ని సంఘాల వారితో మాట్లాడామని, వారితో ఎవరు రావటం లేదని చెబుతున్నారన్నారు. ప్రస్తుతం ఆకువీడు పెద్దపేటలో ప్రశాంత వాతావరణం ఉందన్నారు. ఇలాంటి అబద్ధ మెసేజ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏదో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న దీంతో చాలామంది చలో ఆకువీడిని ఒక పిలుపునిచ్చారు. అందులో భాగంగా మేము ఈరోజు మొత్తం ఏలూరు జిల్లా అంటే ఉమ్మడి మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఫోర్స్ మొత్తం దాదాపుగా 500 మంది మొత్తం చుట్టుపక్కల అంటే ఒకరు ఓన్లీ ఆకువీడు టౌనే కాదు సరౌండింగ్స్లో కూడా మనం ఎవరు రాకోకుండా మనం వీళ్ళందరినీ కటాఫ్ పార్టీలన్నీ పెట్టి లోపలికి ఎవరిని రానికోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఒక ఆకతాయి పనులు చేసిన వాళ్ళ చర్యగానే భావిస్తున్నాము. దీంట్లో ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ కాలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ కూడా దీనికి పిలిపించి ముందుకు రాలేదు. మీకు వాట్సాప్లో వస్తున్నటువంటి మెసేజ్లు ఇవన్నీ కూడా ఎవరికి వాడు క్రియేట్ చేసి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పారు. మేము వాళ్ళందరితో పర్సనల్గా కూడా మాట్లాడాము. ఏం సార్ మీరు వస్తున్నారా, ఏమా మీరు వస్తున్నారని అడిగితే మాకేం తెలియదు సార్, మేము ఎవరు రావట్లేదు, మరి అక్కడ 144 సెక్షన్ ఉంది కదా మేము ఎలాగ వస్తామని చెప్పేసి వాళ్ళే రివర్స్ మమ్మల్ని అడుగుతున్నారు. సో కాబట్టి దయచేసి ఇక్కడ ఆకువీడు మండలం మొత్తము 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్ ఉంది. అట్ ది సేమ్ టైం 30 పోలీస్ యాక్ట్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎవరు కూడా ఇద్దరికి మించి మనుషులు ఎక్కడ కూడా గుమిగూడి ఉండడానికి వీల్లేదు. దానికి అన్ని విధాల చర్యలు తీసుకొని ముందస్తుగా ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టుగా కొంతమంది వాట్సాప్లో ఇంకొక మెసేజ్ పెట్టారు రాత్రి, మీరెవరు ఇళ్లలో ఉండొద్దండి, పోలీసులు ఏదైనా ముందస్తుగా అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు.